రాజునురా అయోధ్యాపురి అధిపతులను నా నామము దశరథ రాజునురా కంసల్య కైక సుమిత్రయు ముగ్గురు నాదో భార్యలురా కంసల్య కైక సుమిత్ర ముగ్గురు నాదో భార్యలురా ముగ్గురు భార్యలు మునదే కొని అయోధ్య నగరం వెలిసిరా ముగ్గురు భార్యలు మునదే కొని అయోధ్య నగరం వెలిసిరా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా ధరణి కల్పగురి పురమున్న వెలసిన తమలాముని కొని ఆడితిరా కమలాగుని కొని ఆడితిరా నేను అయోధ్య నగరము పరిపాలించే దశరథ మహారాజు అందరు నా యొక్క నామము. అయ్యా నాకు ముగ్గురు భార్యలు కంసల్య కైక సుమిత్ర నలుగురు కుమారులు కూడా రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు అవును. అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సభా మందిరం. అవును కదా. మరి నేను ఏం చేయాలి? మా యొక్క భార్యలను కుమారులను పిలిపించుడు. అలాగే పిలిపించదు. ఆ విధంగా ఇక్కడ దశరథ మహారాజుల సభామందిరంలో ఉండగా పెద్ద భార్య అయిన కంసల్యాదేవి కోరిన భార్యను నామము కౌసల్య అందురే అమ్మా కోదలాధిపతి కోరిన భార్యను నామము కౌసల్య అందురే అమ్మా చెలియలందరూ కొనియాడదగా చెలియ కౌసల్య అందురే అమ్మా దశరథ రాజుకు పెద్ద భార్యను దయగలరా నన్ను వినరేయమ్మ దశరథ రాజుకు పెద్ద భార్యను దయగలరా నన్ను వినరేయమ్మ నాదు కుమారుడు నారాయణుడు శ్రీరామచంద్రుడు అందురేయమ్మ ధరణి కల్పగురు చిన్నదని తమలాంగుని కొని ఆడెదనమ్మ ఒరే శివగా నా నామధేయము కౌసల్య అందరు. నీ నామధేయం కౌసల్య అందరు. మరి నీ భరతారుని పేరు దశరథ మహారాజు. దశరథ మహారాజు. నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఒక కొడుకు. బిడ్డలేరా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? మా రాజుగారు రాజుగారు లేదు. అప్పటికి నాకు ఇద్దరు సంతులను తీసుకొచ్చడం వల్ల. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సభా మందిరం మందు మా రాజుగారు అక్కడ ఉన్నారట.